అంటే ఆయన ఇంకో మాట కూడా అంటున్నాడు, నదీ గర్భంలో కడుతున్నారు, అంత అవసరం ఏముంది, నదీ గర్భంలో కడితే ఉపయోగం లేదు అన్నట్టుగా కొన్ని వేల లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, అందుకే మేము వద్దంటున్నాం అని చెప్పి ఇప్పటికీ మళ్ళీ మాట్లాడుతున్నాడు ప్రెస్ ముందుకు వచ్చి. అదేదో రాజధాని, అదేదో ఏరియా మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడు. ఆయనకి ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుదని భావిస్తున్నాడు, మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్పి చెబుతా ఉన్నాడు. ఏ రాష్ట్రానికి చేస్తాడంటే రాజధాని వద్దులేని రాష్ట్రానికి చేస్తాడు, లేకపోతే అమరావతి అనే రాజధాని ఉన్న రాష్ట్రానికి చేస్తాడు అనుకుంటున్నారు మీరు? ఏమండి, నదీ గర్భానికి రివర్ బేస్కి తేడా లేని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మన జగన్మోహన్ రెడ్డి. నైలు నది నాగరికత చదువుకొని ఉంటే కనీసం ఇది చెప్పేవాడు కాదు. ఎప్పుడైనా ప్యారిస్లో ఎక్కడుందో తెలుసుకుంటే కనీసం బుద్ధి వచ్చి ఉండేది. జీవానికి ఆధారం జలం, జలం లేనిది జీవం లేదు అనేటటువంటి కనీసపు జ్ఞానం లేనివాడు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అతను ఈ మాట గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. నాగరికతలన్నీ ప్రపంచంలో విలసిలు. సింధు నాగరికత ఎక్కడ, నైలు నది అన్నట్టు ఎక్కడ చెప్పే ఆయనకి అర్థమవుతుంది అంటారు? అసలు అతను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి అతనికి అర్థం కావు. సెకండ్ థర్డ్ క్లాస్ ఏదన్నా చదువుకొని ఉంటే గవర్నమెంట్ బడి కన్నా అతనికి అర్థం అవుతాయి. ఎందుకంటే అతని చుట్టూతా ఉన్నటువంటి కోటరి కూడా ఇవి ఏమీ నేర్పవు. ఆయనకి నేర్పేది ఏంటంటే కోడిగుడ్డు మీద నీ బొమ్మేసుకో, రైతుల పొలాలన్నీ ఇప్పటికే మంగళవారం ప్రభుత్వంలాగా మనం ఆర్బీఐ బాండ్స్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి 20వ తారీఖు వరకు జీతాలు ఇస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ సారా స్కామ్ లాగా, లిక్కర్ స్కామ్ లాగా, ఏదైతే లడ్డూ స్కామ్ లాగా ఇంకా మిగిలిపోయింది ఏమన్నా ఉందంటే భూదాహం జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ. అందుకే రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా రీసర్వే అని పాస్ పుస్తకాల మీద తన దిష్టి బొమ్మను వేసి, అంటే 100 సంవత్సరాలు చేయలేని పని ఈయన చేశాడంట కదండి. 100 సంవత్సరాలు చేయలేని పని చేయగలిగినంత మంచోడు ఇతను ఏం కాదు. తాగుబోతులను తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి. చరిత్ర మర్చిపోదు నిన్ను. నువ్వు ఆపోజిషన్లో ఉన్నటువంటి కార్యకర్తలని కింద పడేసి పొట్టేళ్ళు తల గొంతు ఏదైతే కోస్తారో ఆ విధంగా కోసినటువంటి వాడివి. దళితులు మైనార్టీల మీద విపరీతమైనటువంటి దాడి చేసిన వాడివి. నువ్వు ఏ కులాన్ని వదిలిపెట్టలేదు, ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. చివరికి నీ పిన్నానని కూడా, నీ బాబాయిని కూడా నువ్వు వదిలిపెట్టలేదన్న సంగతి రాష్ట్ర ప్రజలు చక్కగా గమనించారు. అంటే ఆయన పాస్ పుస్తకాలు ఏదో 100 ఏళ్ళు చేయని చరిత్ర తిరగరాశాను, ఎందుకు వేస్తాడు? గొప్ప గొప్ప దాన్ని ఎందుకు తీసేస్తారు? నా క్రెడిట్ చోరీ మాట్లాడే కెమెరా మీద నా బొమ్మ వేసుకుని తిరుగుతారా మీరు? నా బండి మీద మీ ఫోటో వేసుకుంటారా? నా డాక్యుమెంట్స్ మీ పేరు మీద ఉంటాయా? అతను చేసింది పెద్ద భూకుట్ర. అది పాస్ పుస్తకం మీద అతని పేరు ఉంటుంది. రైతుకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉంటాయి. జిరాక్స్ ఆయనకి ఇస్తాడు. రైతు పొలంలోకి వెళ్ళంగానే పొలం గట్టు రాళ్ళన్నిటి మీద అతని దిష్టి బొమ్మ ఉంటుంది. దీని అంతటి కూడా ప్రజాధనాన్ని నాశనం చేశాడు. అంటే ఈ గవర్నమెంట్ 15 కోట్లు ఖర్చు పెడతా, తీసేయడానికి, పేర్లు తీసేయడాను, బొమ్మలు తీసేయడానికి అని చెప్పి వృధా ఖర్చు చేస్తుందని చెప్పి అన్నాడుగా. ఏమంటే 13,000 కోట్ల రూపాయలు, 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వ భవనాల మీద నీ పార్టీ జెండా రంగేలా. నువ్వు కోర్టు చివాట్లు పెడితే మళ్ళీ తీయటానికి 1,300 కోట్లు, 2,600 కోట్ల రూపాయలు వేస్ట్ చేయలే. నువ్వు చేసింది పాపం. నువ్వు చేసిన దానివల్ల ప్రజలు భయభ్రాంతి గురవుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో చూడలేదేమో, ఇది జగన్ తాతదే, ఇది మా తాతదే, ఇది జగన్దే, ఇది నాదని గర్వంగా చెప్తా ఉన్నారు. అంటే ఎంత సిగ్గులేని, ఎంత ఆలోచన లేని, ఎంత కుట్రపూరితమైనటువంటి పరిపాలనను వ్యాపారబద్ధంగా చేశావో ప్రజలకి బాగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ, ఈ అయితే భూ సర్వే కానీ గవర్నమెంట్ చేస్తున్నా, లేకపోతే ప్రజలు అడిగితే చేస్తుందా అంటారా? ఏమంటే ప్రజల యొక్క బాగు చూడాల్సినటువంటి వాళ్ళు ఎవరు? నాయకులు కానీ. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వం ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఆ ప్రభుత్వమే గవర్నమెంటు. అది స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన ఏదైతే డెమోక్రసీలో. కానీ అతని బొమ్మ వేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రైతుల బొమ్మ వేస్తున్నారు. నీలాంటి పిచాసులు మళ్ళీ వస్తే ఈ గట్టురాళ్ళు నాయే, ఇక్కడ దాకా ఉంది నాదేనని చెప్పేసి భూ కబ్జా చేస్తారు. వాళ్ళ రైతులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఏ ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో నువ్వు పలాయనం చిత్తగిస్తావు, లేదా దీన్ని ఒక వెనుజులా లాగానో, ఒక
బలహీనమైనటువంటి కంట్రీ లాగా తయారు చేయడానికి నువ్వు ప్రయత్నించావు, కానీ దేవుడు చాలా గొప్పవాడు. అంటే ఏమంటే చెప్పండి, ఈరోజు ఏదైతే అమరావతి ఏరియాలో మన గణతంత్ర వేడుకలు జరగడం ఎలా చూస్తారు? అసలు ఈ ఇలా చేయడానికి గల కారణం ఏందని మీరు భావిస్తున్నారు? అసలు చాలా ఆనందంగా ఉందండి. మా పొలాల్లో ఏది టీవీల్లో గతంలో చూసేటటువంటి ఇటువంటి పెరేడ్స్, మార్చు, గణతంత్ర దినోత్సవాలు, స్వాతంత్ర దినోత్సవాలకు సంబంధించిన మీటింగ్లు లేదా ఉత్సవాలన్నీ కూడా టీవీలో చూసి ఆనందపడేవాళ్ళం. కానీ మేము మా పిల్లలు మా కుటుంబాలతో సహా రైతులుగా స్థానికులుగా చాలా ఆనందపడతా ఉన్నాం. మా పొలాల్లో గవర్నర్ గారు ప్రసంగించడం రాజధానికి కేంద్రంగా భావిస్తూ ఉన్నాం. ఇది రాబోయేటటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గెజిటు నోటిఫికేషను ఏంటంటే పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నాడు కదా, ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ. ఏదైతే గవర్నర్ గారు ఇక్కడికి వచ్చారంటే అది రేపు వచ్చేటువంటి గెజిట్ పూర్తిగా తయారైపోయింది, డ్రాఫ్ట్ తయారైపోయిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. ఇక ముందు జగన్ లాంటి పీడరాజులు తొగ్లకులు ఇంకా వాళ్ళు చేసే విన్యాసాలు నడవని చెప్పేసి భావిస్తాం. అంటే ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉన్నాయి, అవన్నీ బయటపడే అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయని భావిస్తున్నారు? తప్పనిసరిగా అండి. రాజధాని ఇక్కడ కొనసాగటానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. కూటమి ప్రభుత్వం పూర్తిగా రాజధానిని ఇక్కడే కొనసాగిస్తూ ఉంది. కూటమిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు తప్పనిసరిగా తీర్మానం అవుతాయి. చట్టబద్ధంగా రాజధాని ఆంధ్ర రాష్ట్రంలో మధ్యలో ఉంది, ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా కొనసాగుతుందని చెప్పేసి డంకా బజాయించి చెప్పగలం. అంటే ఇక్కడ మరి ఈ గవర్నమెంట్ కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ ఏమన్నా తీర్మానం చేసి పంపించాల్సి వస్తే పంపిస్తారని మీరు భావిస్తున్నారా? 100% రాజధానికి కట్టుబడి ఇక్కడ 57,000 కోట్ల రూపాయల పనులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ పనులన్నీ కూడా బూడిదలో పోస్తాడనుకుంటున్నారా మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు? లేదు, తప్పనిసరిగా ఏదైతే రాజధాని చట్టబద్ధత లేదా ముందు వచ్చేటటువంటి ఎవరైనా సరే రాజధాని ఇక్కడ కాదు ఇక్కడ అక్కడ అని చెప్పి తరలించడానికి వీలు లేని గెజిట్ని ఇక్కడ తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తాం. ఇక్కడ మరి ఏదైతే ఇవాళ గవర్నర్ ప్రసంగంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కొన్ని అంశాలు, కీలకమైన అంశాలు అనౌన్స్ చేయడం జరిగింది. దానిలో భాగంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఏం మాట్లాడారు అనుకుంటున్నారు మీరు? దానివల్ల రాష్ట్ర గవర్నమెంట్ ఆ విధంగా చేయగలుగుతుందంటారా? ఆయన సంక్షేమ పథకాలు లాంటివి ఇవ్వట్లేదని చెప్పి చెబుతా ఉన్నాడు. ఏమంటే సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దులలాగా పరిగెస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చారో అంతకుముందు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చినట్టుగా 4,000 రూపాయలు 6,000 రూపాయల పెన్షన్ని 2-3 నెలల ముందుగానే ఇస్తూ సంపద సృష్టి డబ్బులు మినాయించడానికి తన యొక్క వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి సచివాలయ సిబ్బందితో స్థానిక నాయకులతో తెల్లారక ముందే వెళ్ళిపోయి తలుపు తట్టి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. ఇక అభివృద్ధి అనేటటువంటి మాటకు వస్తే పోలవరం 72% పూర్తి చేస్తే నువ్వేం చేసావు? రివర్స్ టెండరింగ్ అనేటటువంటి పదాన్ని తీసుకొచ్చావు. అమరావతిని శ్మశానం అన్నావు, ఇక్కడ గ్రాఫిక్స్ అన్నావు, అమరావతి 3 అన్నావు, లేదా దళితులను నువ్వు ప్రేమిస్తావు అని చెప్పేసి నువ్వు దళితుడి చేత నీ ఎన్నికల మేనిఫెస్టో లేదా లీడర్స్ యొక్క లిస్ట్ చదివిస్తే నువ్వు గొప్ప లీడర్ అని చెప్పేసి మేము భావించాం. కానీ స్థానికంగా నువ్వు ఒక లీడర్ని ఏర్పాటు చేసుకొని తన చేత 3 రాజధానుల టెంట్లు వగైరా చేసి ఈ రాష్ట్ర అమరావతిలో ఉన్నటువంటి రోడ్లతో సహా, మోటార్లతో సహా, వైర్లతో సహా ప్రతిదీ దొంగతనం చేయించినటువంటి ముఖ్యమంత్రి. అంటే ఆయన కూడా తన్ని తెరవేసిన పరిస్థితి కదా, ఆయన కూడా నమ్మకంగా వెళ్ళిపోయాడు కదా. నమ్మకుండా ఆయన చేసిన వ్యవహారాలు చూసి ఇప్పుడు ఎలా చూస్తారంటారా? ఇంకా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ఇంకా ఆయన మెదల్లో ఉందంటారా, లేకపోతే వాళ్ళ నాయకులు చెప్పినట్టుగా లేదు ఒకటే రాజధాని అనుకోవచ్చాడా? ఏమండి, అది ఒక ఫేక్ పార్టీ. సజ్జల గారు వచ్చి అమరావతి అంటే మాకు ఇబ్బంది ఏం లేదని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓకే అవునులే కాదులే అని అర్థం అనేటువంటి మాటల్లో మాట్లాడతారు. రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళకు ఒక స్టాండ్ లేదు. అంటే రాజధాని అంశంలోనే, లేకపోతే ఇక్కడ భూముల అంశంలో కూడా ఆయనకు స్టాండ్ లేదంటారా? వాళ్ళకి ఎటువంటి స్టాండ్ లేదండి. అతనికి స్టాండ్ ఉంటే అమరావతి గురించి, అమరావతి ప్రాంతంలో 1,400కు పైగా ఎకరాలని ఎందుకు తాకట్టు పెట్టావు?
మరి రాష్ట్రం మీద ఆయన స్టాండ్ ఉందంటారా? అతనికి దేని మీద స్టాండ్ లేదు. మరి ఏ విధంగా మరి ఓన్లీ ఇన్కమ్, ఆ, ఓన్లీ ఇన్కమ్, ఓన్లీ ఇన్కమ్, ఓన్లీ ఇన్కమ్. మరి రేపొద్దున పాదయాత్ర చేయబోతున్నాడు కదా, మరి అతను చేసేటటువంటి పాదయాత్ర ప్రజల కోసమా తన కోసమా అనేది ప్రజలు గమనిస్తానే ఉండాలి. తను మళ్ళీ అధికారంలోకి రావటం కోసం ఇంకొక 15 నెలల తరువాత పరదా చాటున్న పాదయాత్ర మొదలు పెడతాడు. వచ్చేసి అందరినీ, ప్రతి ఒక్క పేదవాడిని, దళితుడిని, ఎవరినైతే చంపాడో, ఎవరినైతే కొట్టాడో తన పరిపాలన దగ్గర తీసుకొచ్చి అదొక ఇంగ్లీష్ కిస్సులు పెట్టుకుంటా పోతాడు. కానీ ప్రజలను తనని మరి ఈ పనిచేస్తా విజయసాయి రెడ్డి గారు ఏం పని చేయని చెబుతున్నాడు, అవి పనిచేస్తాయి అనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితిలో కూటమి ప్రభుత్వం చాలా పకడ్బందీగా రాజకీయ ప్రణాళికతో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి ఈజ్ రిమైనింగ్. అతను ఒకసారి సీఎంగా, వన్ టైం సీఎంగా అతను మిగలబోతున్నాడని చెప్పేసి నగ్న సత్యాన్ని నేను తెలియజేస్తాను. అంటే మరి చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగింది కానీ ఉపయోగం లేదు, ఆయన నేను చేసే కార్యక్రమాలు నన్ను చెప్పుకుంటూ తిరుగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడుగా. చంద్రబాబు నాయుడుకి వయసు పెరిగింది, తన కొడుకు కూడా వయసు పెరిగింది. మరి మీ కోడిగుడ్డు మంత్రికి కూడా వయసు పెరిగిందా? నిన్న దావోస్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి అతిథులు అందరూ కూడా కోట్లు, స్వెటర్లు వేసి ఉంటే నా నాయకుడు 75 సంవత్సరాల వయసులో కూడా ఇక్కడ ఎలా ఉంటాడో అక్కడ కూడా అలానే ఉన్నాడు. అతని వయసుకి, అతని ఆలోచనలకి మీరు పెరిగిన విధానం, మీరు ఫ్యాక్షనిస్ట్ విధానంలో పెరిగినటువంటి వాళ్ళు, మీకు అతనికి సంబంధమే లేదు. కాబట్టి ఎందులోనూ చంద్రబాబు నాయుడుతో పోల్చుకోలేరు. చంద్రబాబు నాయుడు ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ అనేటటువంటి మాటని పూర్తిగా నిలబెట్టుకుంటుందని చెప్పి. మరి విజయసాయి రెడ్డి అన్న ఈ కూటమి ప్రభుత్వం ఓడిపోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను, నువ్వు నా వెనకాల వస్తే నేను గెలిపిస్తా అని చెప్పి మరి ఆయన చెబుతా ఉన్నాడుగా. ఇప్పుడు విజయసాయి రెడ్డి కోటరిలో ఉన్నటువంటి దొంగ, ఆ దొంగ బయటకు వచ్చి ఆ కాకినాడ కేసులో ఎవడో అడక్కముందే ఆ దొంగని దగ్గరికి పిలవట్లేదని ఏదో ఒక అంశాన్ని బయటకు వచ్చి లోపల ఉన్న జరిగిన పాపాలలో, కోటి పాపాలలో ఒక పాపాన్ని బయటపెట్టాడు. ఆ పాపా నుంచి తట్టుకోవడానికి ఇప్పుడు కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీకి చేరతా నేను, లేదా నువ్వు నన్ను దగ్గరికి పిలు, లేకపోతే నేను అటు వెళ్తాననేటటువంటి ఒక మెసేజ్ ఇస్తున్నాడే తప్పితే విజయసాయి రెడ్డి ఒక దొంగ. అతని మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డికి చార్టెడ్ అకౌంటెంట్గా చేరి పాపాలు ఎలా చేయాలా, సూట్ కేసు కంపెనీలు ఎలా పెట్టాలా, ఏం చేయాలని దగ్గరుండి నేర్పింది ఈ ముసలోడే. మరి అంటే కొత్త పార్టీ బీజేపీతో కలిసి వచ్చే అవకాశం ఉందా అన్న? ఎవరు ఆయన కొత్త పార్టీలో కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అతను అన్ని పార్టీల్లో ట్రై చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీతో సహా. దగ్గరికి అయితే షెల్టర్గా ఉంటాడని, ఎందుకంటే అతను చాలా నేరాలు ఘోరాలు చేసినటువంటి మాట ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు.